సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంపై శనివారం జిల్లా కలెక్టర్ దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 31న ప్రారంభమవుతాయని, బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 2న స్వామివారి కళ్యాణోత్సవం, నవంబర్ 6న అమ్మాపురం గ్రామం నందు శ్రీ కురుమూర్తి స్వామివారి స్వర్ణాభరణాలకు పూజా కార్యక్రమం, స్వామివారికి స్వర్ణాభరణాలతో అలంకారోత్సవం, నవంబర్ 8న ఉద్దాల ఉత్సవం ఉంటాయని కలెక్టర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాకు తెలిసి ఉమ్మడి మహోత్సవాలు నవంబర్ 6th రోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అలంకరణ మహోత్సవము. అలంకరణ మహోత్సవం ఏంటంటే స్వామివారికి సంబంధించిన ఏదైతే ఆభరణాలు ఉంటాయో ఆభరణాలు అన్ని కూడా గురు అంటే ఆత్మగురు బ్యాక్ నుంచి తీసుకొని అక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చేసి మనము దేవుడి టేబుల్ తీసుకొచ్చేసి టేబుల్ దగ్గర దేవుడికి అలంకరించడం జరుగుతుంది. అది ఆ రోజు చాలా ప్రధానంగా ఆ రోజు ఇంపార్టెంట్ రోల్ ఏదైతే మినిమం 40,000 people are added. That was పూజ కాడ 2 o'clock అక్కడ పూజ అయిన తర్వాత కురుమూర్తి స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు పెట్టుకున్నాము. అయితే ఇది మనకి అక్టోబర్ నెలాఖరు నుంచి అంటే 31వ తారీఖు నుంచి తర్వాత నవంబర్ 18 వరకు మనకి జాతర జరుగుతుంది. వీళ్ళ చాలామంది ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ ఇయర్ జాతరలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు, ఆ టైంకి ఉండి ఉంటారు. లాస్ట్ ఇయర్ మనం చేసినట్టే అంటే ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ జాతరకి మనం అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మన ఈవో గారు చెప్పినట్టు ఈ జాతరకి దాదాపు 4 లక్షల మంది వస్తారని చెప్పి భక్తులు జాతరలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, జనరల్ శానిటేషన్ కానివ్వండి, వీటన్నిటి ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ని బట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం పనులు చేపట్టాల్సి ఉంది. సో దీనికి సంబంధించి యాక్చువల్గా మనం జిల్లాలో ప్రతి ఒకసారి ఆ కమిటీస్ గురించి చేయాల్సిందిగా రెగ్యులేటరీ యాక్టివిటీస్ అనేది టేకప్ చేయాల్సిన వస్తుంది. తీసుకొని దాని ప్రకారం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా తీసుకుంటారు.